కూడా నా హృదయ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ గ్రేట్ ఆపర్చునిటీ మన అప్లైనర్స్ ద్వారా వస్తే ఈ సిస్టంలో మనం నిలబడి ఉండటానికి నేను ప్రత్యేకంగా నిలబడి ఉండటానికి జరుగుతున్నటువంటి సెమినార్స్ మీటింగ్స్ లో ఇన్వాల్వ్ అవటం వల్ల ఈ సిస్టానికి కనెక్ట్ అయ్యి బిజినెస్ నిలబడ్డాను లీడర్స్. థ్యాంక్ యూ ప్రత్యేకంగా మరొకసారి ఎంఎస్ఆర్ గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సెక్షన్ స్టార్ట్ చేసుకుందాం. లీడర్స్, నా పేరు కొత్త వాళ్ళకి ఆల్మోస్ట్ పాత వాళ్ళకి చాలా మందికి తెలుసు. నా పేరు సాయన్ అండి. నేను నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. మా మిస్సెస్ సచివాలయంలో జాబ్ చేస్తూ ఉంటారు. నేను ఫార్మా కంపెనీలో ఒక 15 సంవత్సరాల నుంచి మెడికల్ రిప్రజెంటేటివ్గా జాబ్ చేస్తూ ఉంటాను. ఒక 60,000 దాకా వస్తాయి. మా మిస్సెస్కి ఒక 33,000 వస్తాయి. ఇద్దరి మీద ఆల్మోస్ట్ ఒక 91 lakh దాకా ఇన్కమ్ సోర్స్ ఉంది. బట్ నేను ఈ సిస్టంలోకి ఎందుకు వచ్చాను, ఈ సిస్టమ్ నేను రావటానికి కారణం ఏంది, ఈ సిస్టంలో నిలబడటం వల్ల ఏమి యూజ్ అయింది, ఈ సిస్టంలో ఎందుకు ఉన్నాను, భవిష్యత్తులో ఎటువంటి ఫ్యూచర్లో ఎటువంటి ప్రయోజనాలు ఉండబోతాయి అనే విషయాలు నా పర్సనల్గా నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను లీడర్స్. నేను చదివింది ఇంటర్మీడియట్ వరకు కనిగిరిలో చదివాను లీడర్స్. మాది ఒక చిన్న గ్రామము, హనుమంతునిపాడు మండలం, ఉమ్మన్నపల్లి. మేము ఒక 5 అన్నదమ్ముళ్ళు. తర్వాత నా డిగ్రీ వచ్చేసి గుంటూరు ఏసీ కాలేజీలో చదివాను. తర్వాత ఎంఏ ఎకనామిక్స్ చేయటం జరిగింది. ఎంఏ ఎకనామిక్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేశాను. ఆ తర్వాత ఎంబీఏ చేయటం జరిగింది. ఎంబీఏ చెన్నైలో చదివాను. నా ఎంబీఏ అయిపోయిన తర్వాత వెంటనే నేను మార్కెటింగ్ ఫీల్డ్కి రావటం జరిగింది. స్టార్టింగ్ నేను మార్కెటింగ్ ఫీల్డ్లో ముందుగా వచ్చేటప్పుడు మా బావగారు ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడు. మా బావగారి ద్వారా నేను ఈ ఫార్మా ఫీల్డ్కి రావటం జరిగింది. నా స్టార్టింగ్ ఇన్కమ్ 8,720 రూపాయలు ఫార్మాలో. అయితే ఇప్పుడు 15 years అయిపోయింది. కంప్లీట్గా ఒక 60,000 తీసుకుంటూ ఉన్నా. ఇది అలా తీసుకుంటా ఉన్న సిచ్యువేషన్లో నేను కూడా ఒకానొక టైంలో ఏమనుకున్నానంటే, మాది ఒక చిన్న ఫ్యామిలీనే, మిడిల్ ఫ్యామిలీ. పెద్దగా ఎకనామికల్గా కూడా బిఫోర్ నేను జాబ్ చేయకముందు కూడా ఇప్పుడైనా కూడా కొంత కంఫర్ట్ జోన్ ఏం కాదు. ఏదేమైనప్పటికీ కంఫర్ట్ జోన్ అంటే కొంతవరకు పర్వాలేదు, నో ప్రాబ్లం. అంటే ఎవరి దగ్గర ఆశించకుండా మ్యాక్సిమం నా వంతుగా నేను నా జాబ్ చేస్తున్నాను కాబట్టి ఫ్యామిలీ రన్ చేసుకోగలుగుతా ఉన్నాను. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో మీ అందరికి తెలిసిన విషయమే, ఫార్మా కంపెనీ అంటే మాకు కూడా టార్గెట్స్ ఉంటాయి. మాకు పైన బాస్ ఉంటాడు. తర్వాత డైలీ వర్క్ ఎక్కడ చేస్తామో మేము పర్సనల్గా కూడా తెలియజేయాలి. అయితే ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మా జాబ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను స్టార్టింగ్లో జాబ్ జాయిన్ అప్పుడు కొంత చాలా కంఫర్ట్గా ఉంది. 2020, 21 వరకు, కరోనా ముందు వరకు మా జాబ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఇంత కాంపిటీషన్ లేదు, హెవీ కాంపిటీషన్ లేదు. తర్వాత కంపెనీస్ మీద మా మీద నమ్మకంతో డాక్టర్స్ కూడా రెగ్యులర్గా విజిట్స్ ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అయితే రాను క్రమేపీలో ఫార్మా సైడ్ కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఎందుకంటే ఎవరికి వాళ్ళ ఓన్గా కంపెనీస్ పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. ఈ విధంగా రావటం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ హెవీ కాంపిటీషన్లో డాక్టర్స్ కూడా చాలా మంది వాళ్ళ ఓన్గా కూడా కంపెనీస్ తీసుకురావచ్చుకోవటం కూడా జరుగుతుంది. ఒకసారి ఆలోచించిన లీడర్స్, ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఎంత కంఫర్ట్ జోన్లో ఉంటామో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 20 days చాలా హ్యాపీగా ఉంటాము. అందరం కూడా మా ఫార్మాలో ఉండేవాళ్ళు. ఎందుకు ఆ 20 days అంటే, మమ్మల్ని ఎక్కువగా ప్రెజర్ చేయరు. టార్గెట్స్ ఎంత అయినాయి, ఎంత చేయాలి, ఇంకెంత చేయాలి, ఇట్లా. ఆ 10 రోజులు చాలా టార్చర్ చూపిస్తారు. ఒకవేళ టార్గెట్స్ అయితే హ్యాపీగా కంగ్రాచులేషన్ చెప్తారు. ఒకవేళ అవని పక్షంలో మాకు
ఈ టార్గెట్ అవ్వని పక్షంలో వెంటనే కాల్ చేయటం జరుగుద్ది. కాల్ చేసి ఎందుకు చేయటం లేదని అడుగుతారు. రీజన్స్ కూడా చెప్పాలి. అంటే ఒకవేళ టార్గెట్లు అవ్వని సిట్యుయేషన్‌లో లాస్ట్ డే నైట్ మిడ్‌నైట్ 12 గంటల వరకు కూడా కాల్స్ వస్తాయి. అంటే అలాంటి జాబ్ ఒత్తిళ్ళు జరుగుతా ఉన్నాయి. ఔట్ సైడ్ చూస్తున్నప్పుడు ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి సిట్యుయేషన్‌లో లీడర్స్ నేను ఒకసారి ఒక ఆలోచన వచ్చింది. అయితే నేనేం ఆలోచన చేస్తా ఉన్నానంటే, పర్సనల్‌గా ఇప్పుడు జాబ్ చేస్తా ఉన్నాము. జాబ్ ఒక్కదాని మీదనే నిలబడితే ఇప్పుడు భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయో తెలియలేదు. ఎందుకంటే మా జాబ్‌లో కూడా నాకు కోపమొచ్చినా నాకే నష్టం. మా బాస్‌కి కోపమొచ్చినా గూడా ఇక్కడ మా బాస్‌కి కోపమొచ్చినా కూడా కంపెనీలో ఎవరికి కోపమొచ్చినా నాకే నష్టం జరుగుతుంది. అంటే ఏ వేలో జూషినా కూడా నాకే నష్టం జరుగుతుంది. ఆకెళ్ళి ముల్లు మీద పడినా ఆకుకే నష్టం. ముల్లొచ్చి ఆకు మీద పడినా ఆకుకే నష్టం అన్నట్లు అలాంటి సిట్యుయేషన్స్‌లో ఈరోజు మేము ఫార్మా కంపెనీలో గూడా జాబ్స్ జేస్తా ఉన్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సెకండ్ ఇన్‌కమ్ అనేది ఉండటం మంచిది అని ఆలోచన జేస్తా ఉన్నాను. సెకండ్ ఇన్‌కమ్ కోసం ఆలోచన జేస్తా ఉన్నప్పుడు ఒకసారి ఎందుకంటే మేముండే ఏరియాలో చాలా ఎక్కువగా కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయి గాబట్టి, మనకు కొంచెం అఫీషియల్‌గా టైల్స్ బిజినెస్ పెడితే బాగుంటదనుకున్నాం. అంటే టైల్స్ బిజినెస్ పెట్టాలనే థాట్ రావటం జరిగింది. అయితే టైల్స్ బిజినెస్ పెట్టాలంటే ఇన్వెస్ట్‌మెంట్ గావాలి. తర్వాత ఇంకొక విషయం ఏందంటే, ఎవరో ఒకరు ఈ బిజినెస్‌లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఒకళ్ళు గూడా కావాలి. అయితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా లేరు గానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒకసారి నాకు తెలిసిన ఒక తమ్ముడు ఇక్కడ ఒంగోలులో చదువుతా ఉన్నప్పుడు ఆ తమ్ముడు పరిచయం ఉంది. ఆ పరిచయం ద్వారా ఏం జరిగిందంటే, ఒకసారి ఫోన్ చేశాను. "ఏం చేస్తున్నావంటే" ఆ తమ్ముడు అన్నాడు, "అన్న నేను టైల్స్ బిజినెస్ చేస్తున్నానని" చెప్పాడు. అప్పుడు నా మనసుకు కరెక్ట్‌గా ఆలోచనొచ్చింది. నేనేదైతే ఆలోచిస్తా ఉన్నానో, ఆలోచించే దానికి తగినట్లుగా ఈ టైల్స్ బిజినెస్ చేస్తున్నటువంటి నాకు పర్సనల్‌గా తెలిసిన తమ్ముడు కూడా ఉన్నాడు. ఆ తమ్ముడి సలహా మేరకు, ఆ తమ్ముడి యొక్క కొంత అవగాహన ఉంటది గాబట్టి, ఎవరితో ఎలా మాట్లాడాలి, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరుంటారు, ఎలా ఉంటది, ఎలా మనం పర్చేజ్ చేయాలి, ఇయన్నీ ఉంటాయి. లేదా అవసరమైతే ఒక 1 వీక్ కూడా నా దగ్గర ఉంచుకోవాలని ఇలాంటి ప్లాన్ జేస్తా ఉన్నాను. అయితే అలా ఆలోచిస్తా ఉన్నాను, ప్లాన్ జేస్తా ఉన్నాను. యాక్చువల్‌గా ఇక్కడ రూమ్ గూడా సెర్చ్ చేస్తా ఉన్నాను ఈ ప్రాంతంలో. ఇవన్నీ జూస్తూ మెల్లా నేననుకున్నాను, ఇప్పుడు మనీ గావాలి. ఏదైనా లీడర్స్ మనము ఒక బిజినెస్ స్టార్ట్ జేయాలంటే పెట్టుబడి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పెట్టుబడి గావాలి. పెట్టుబడికి ఏం జేయాలంటే లోన్ తీయాలని ఆలోచన జేశా. లోన్ గూడా ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ లోన్‌లుంటాయి. దాంట్లో వాటిలలో కొంత ఆహ్, డిస్కౌంట్ మాదిరిగా గూడా ఉంటదనమాట. అయితే ఆ లోన్ తీసుకొని నేను టైల్స్ బిజినెస్ స్టార్ట్ జేయాలనుకున్నాను. అయితే ఎప్పుడైతే ఆ బిజినెస్ స్టార్ట్ జేయాలని ఆలోచిస్తా ఉన్నానో, ఇక్కడ జరిగినటువంటి సిట్యుయేషన్ ఏందంటే, ఆలోచిస్తూ ఉన్నా. చేయాలనే ఉద్దేశ్యం ఉంది. అయితే అలా ముందుకెళ్ళాలనుకున్న టైంలో ఒకసారి ఏం జరిగిందంటే, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒకరోజు ఇలాగే మాకు ఎక్కువగా ట్యూస్‌డే, ఫ్రైడే అపాయింట్‌మెంట్ డాక్టర్లుంటారు. కాల్స్ ఆ రోజే జరుగుతాయి. ఉదయాన్నే బ్యాగ్ ఒక 10కి మేమేసామంటే, సాయంత్రం 6 వరకు తిరుగుతా. అంటే 6 గంటల దాకా డ్యూటీ జేస్తాము. 6 గంటల దాకా డ్యూటీ జేసే టైంలో ఒకసారి ఆనంద్ సార్ ఫోన్ జేశాడు. "అన్నా ఎక్కడున్నావు? ఇట్లా నేను ఒంగోలొచ్చాను" అని ఫోన్ జేశాడు. ఆ తర్వాత వెంటనే రవి గూడా ఫోన్ జేయటం జరిగింది. "ఎక్కడున్నావు అన్నా? నేను ఒంగోలు ఇక్కడున్నాను. ఆనంద్ గూడా వచ్చాడు. ఈడ దాకా రా" అని ఇప్పుడు మన ఓల్డ్ డీఎల్‌సీపీ ఒంగోలులో సీఎంఆర్ షాపింగ్ మాల్ పక్కన ఉండేటువంటి అయినబత్తిన వారి వీధి బాలకృష్ణాపురంలో ఉన్నప్పుడు ఫోన్ చేశారు ఇక్కడుండి. సరే నేనేమనుకున్నానంటే, సరే ఏదో మామూలుగా పిలుస్తున్నారనే ఉద్దేశ్యంతో అక్కడికి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఎప్పుడైతే అక్కడికెళ్ళానో,
అప్పుడు వెంటనే నాతో ఏమన్నారంటే, "అన్న ఒక చిన్న మీటింగ్ జరుగుతుంది. వెళ్దాం రండి" అన్నారు. ఎవరమైనా మీటింగ్ జరుగుతుంది వెళ్దామంటే, "ఏం మీటింగ్?" అని అడిగినప్పుడు, ఇలా మీటింగ్ అంటే, "ఇప్పటిదాకా నేను కూడా డ్యూటీ చేశాను. ఇప్పుడు ఆ మీటింగ్‌లో కూర్చునే ఓపిక నాకెక్కడుంది. నాకు కూడా ఓపిక లేదు ఇక. నేను ఇంటికెళ్తానన్నా." "ఏం లేదన్నా ఒక 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోద్ది. ఇట్లా రవి కూడా వస్తున్నాడు, వచ్చాడు. మనం ఈ మీటింగ్ కొంచెంసేపు ఉండి వెళ్దామంటే, సరే వాళ్ళిద్దరి కోసమని ఏదో నన్ను పిలిచారు కదా! వాళ్ళిద్దరి కోసమని నేను ఆగటం జరిగింది. అయితే అక్కడ ఆగినప్పుడు లీడర్స్ గమనించండి. ఎందుకైతే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే చాలా మంది టెస్టిమనీ షేర్ చేశారు. టెస్టిమనీ షేర్ చేసిన తర్వాత ఆఖరిగా ఫైనల్‌గా మన గురువుగారైనటువంటి ఎంఎస్ఆర్ గారు స్పీచ్ ఇనటం జరిగింది. మాట్లాడుతూ అక్కడ అన్నాడు, "ఇక్కడ జీరో ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ఐడీ ఫ్రీగా ఇస్తుంది. ఒక్క రూపాయి కూడా మనము కట్టము. ఎవరితో కూడా కట్టించము. నేను కూడా ఐడీ తీసుకోవటం జరిగింది. తీసుకున్నటువంటి నేను కొన్ని రోజులు దీని మీద కాన్సంట్రేషన్ చేయలేదు గానీ, ప్రొడక్ట్‌లు వాడుకున్నాను. బలవంతంగా వాడుకున్నాను. ఆరోగ్యం వచ్చింది. దీన్ని బిజినెస్‌గా చేస్తున్నానని" చెప్పటం జరిగింది. ఎందుకు ప్రొడక్ట్‌లు వాడుకోవాలంటే క్వాలిటీ ఉంటాయి. క్వాలిటీ ఉండటం వల్ల మనకు ఆరోగ్యం వస్తదనే విషయాన్ని గుర్తు చేశాడు. అయితే నేను ఆలోచించాను ఫైనల్‌గా, అంటే క్వాలిటీ ఉంటాయి, హెల్త్ వస్తది కాబట్టి ఎవరిమైనా యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం తీసుకునేటువంటి ఫుడ్ కావచ్చు, మనం తీసుకునేటువంటి ఏవైనా బయట తీసుకున్న ప్రతి వస్తువులో కూడా భయంకరమైనటువంటి కెమికల్ ఎఫెక్ట్ ఉంది. ఆ కెమికల్ ఎఫెక్ట్ ద్వారా ఏం జరుగుతా ఉందంటే, రియల్‌గా మనం ఆలోచిస్తే చిన్న చిన్న విషయాలే గానీ, మనము దగ్గు, జలుబు అలా స్టార్ట్ అవుతుంది. చాలా కొన్ని సంవత్సరాలు, నెలలు గడిచే కొంది, సంవత్సరాలు గడిచే కొంది, ఈరోజు ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి ప్రతి కెమికల్ ఎఫెక్ట్ తీసుకుంటున్న డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్ వల్ల క్యాన్సర్ బారిన చాలా మంది పడిపోతా ఉన్నారు. ఎందుకు క్యాన్సర్ అని అంటా ఉన్నానంటే, ఇప్పుడు ఇది చూస్తా ఉన్నప్పుడు క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతా ఉన్నారు. హాస్పిటల్స్ కూడా పెరుగుతా ఉన్నాయి. అయితే అలాంటి సిట్యుయేషన్‌లో క్వాలిటీ ప్రొడక్ట్‌లు వాడుకోవటంలో నష్టమేం జరగదు. ఎవరికైనా నష్టం జరగదు. బాగున్నప్పుడు వాడితే తప్పులేదు. లేదు, గురువుగారు కూడా ఒక మాట అన్నారు. "ఒక్కసారి ట్రై చెయ్యి. నచ్చితే వాడు. నచ్చకపోతే వెనక్కివ్వండి. లేదా బాగుంటే కంటిన్యూ‌గా ప్రోడక్ట్ వాడండి. ఒకవేళ అంత బాగుంటే మనం గాని రియల్‌గా బిజినెస్ చేయొచ్చు" అనే ఆలోచన ఉంటే మీకు కుదిరే టైంలో పార్ట్ టైమ్‌గా 1 ఆర్ 2 అవర్స్ బిజినెస్ చేయని చెప్పారు. అలా చెప్పినప్పుడు నేను కూడా ఫస్ట్ బిలీవ్ చేయలేదు గానీ, అయితే ప్రొడక్ట్ బాగున్నాయి గాబట్టి, క్వాలిటీ ఉన్నాయి గాబట్టి, క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ వాడుకోవటము మన ఆరోగ్యానికి గూడా మంచిదని చెప్పి, వెంటనే మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన వెంటనే సురేష్ సార్, బ్రహ్మయ్య సార్ అక్కడ ఉన్నారు. ఆనంద్ సార్ ఉన్నాడు. వెంటనే బ్రహ్మయ్య సారు ఐడీ క్రియేట్ చేయటం జరిగింది. స్టార్టింగ్ రవి సార్ ఆధార్ కార్డ్ ఐడీ క్రియేట్ చేశాడు. ఆ వెంటనే నా ఆధార్ కార్డ్ కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మేము నా ఆధార్ కార్డ్ ఐడీ క్రియేట్ చేసుకొని నేనొక 1600-1800కి నేను ఒక 1800 ప్రోడక్ట్ పర్చేజ్ చేయటం జరిగింది. ప్రోడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు వెంటనే డిస్కౌంట్ వచ్చింది. ఆ తర్వాత నేను ఇంట్లో డైలీ యూజ్ చేసేవి కొన్నాను. రైస్ బ్రాన్ ఆయిలు, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనరు, తర్వాత గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉండేది నాకు కూడా. వారానికి 2, 3 సార్లు గ్యాస్ స్టవ్ టాబ్లెట్ ఏసుకునేటువంటి నేను గ్యాస్ ట్రబుల్ ఉండేది. అయితే గ్యాస్ ట్రబుల్ ఉండటం వల్ల నేను అలోవెరా, ఆమ్లా తీసుకోవటం జరిగింది. మా మదర్‌కి కూడా మోకాళ్ళ నొప్పులుంటాయి. మా మదర్‌కి కూడా గ్లూకోజ్ క్యాప్సూల్స్, కాల్షియం తీసుకోవటం కూడా జరిగింది. ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్‌లు డైలీ వాడేవి కొన్ని ఇవి కొన్నానో, వెంటనే నేనేం చేశానంటే, ఒక నెల దాకా కంటిన్యూ‌గా వాడుకుంటా ఉన్నాను. ఇదివరకు వారానికి 2, 3 సార్లు గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ ఏసుకునేటువంటి నేను, ఎప్పుడైతే ఆ ప్రొడక్ట్‌లు కన్సిస్టెంట్‌గా యూజ్ చేశానో, ముందుకెళ్తా ఉన్న టైంలో
వెంటనే నాకు గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గింది. ఎప్పుడైతే గ్యాస్ ట్రబుల్ తగ్గిందో అప్పుడు వాటి మీద నమ్మకం పెరిగింది, బిలీవింగ్ పెరిగింది. ఆ నమ్మకం పెరగటంతో వెంటనే ప్రోడక్ట్‌లని మళ్ళా కన్సిస్టెంట్‌గా రీపర్చేజ్ చేస్తూ ఇంట్లో యూజ్ చేస్తూ ఉన్నాను. అయితే యూజ్ చేస్తున్నటువంటి ఆ సిట్యుయేషన్‌లో మరలా ఒకసారి దీంట్లో బిజినెస్ ఉంది, ఇన్‌కమ్ సోర్స్ కూడా ఉందని చెప్పినప్పుడు అయితే నేనైతే ఎందుకంటే నాకొక ఆలోచన ఉంది. నేను స్టార్టింగ్‌లో మరి చెప్పాను లీడర్స్ గమనించండి. నేను టైల్స్ బిజినెస్ చేయాలనేటువంటి మనసులో నాకు ఎప్పుడు గూడా ఉంది. ఆ టైల్స్ బిజినెస్ చేయాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా నాలో అది అలానే ఉందనమాట. ఎందుకంటే టైల్స్ బిజినెస్ చేయటం వల్ల ఫ్యూచర్‌లో ఎందుకంటే కన్‌స్ట్రక్షన్స్ అనేది కూడా రెగ్యులర్‌గా జరుగుతదనే ఉద్దేశ్యంతో ఆలోచనుంది. లోన్ గూడా తీసుకోవాలని మళ్ళీ థాట్ వచ్చింది. లోన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటా ఉన్నాను. చేయాలనుకుంటున్న సిట్యుయేషన్‌లో మరలా ఒకసారి నేను జస్ట్ అప్పుడప్పుడే స్టార్ట్ చేశాం. హోమ్ మీటింగ్స్ పెట్టించడం స్టార్ట్ చేయటం జరిగింది. అప్పుడు స్టార్టింగ్‌లో సురేష్ సార్‌తో కూడా రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లో ఉండేవాళ్ళము. అవర్ మెంటర్ గ్రేట్ లీడర్ సురేష్ సార్‌తో ఎప్పుడైతే రెగ్యులర్ కాంటాక్ట్ ఉన్న సమయంలో ఒకసారి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఫోన్ చేయటం జరిగింది. చేసినప్పుడు ఇట్లా టైల్స్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను సార్. లోను వాటి కోసం ప్రయత్నం చేస్తున్నానని చెప్పాను. ఎప్పుడైతే ఆ మాట చెప్పానో వెంటనే సురేష్ సార్ చెప్పిన మాట, "ఇంకెందుకు సాయన్న నువ్వు ఆల్రెడీ నీకు వెస్టేజ్ బిజినెస్ పరిచయం అయితే, ఇక్కడ నువ్వు రూపాయి మనం పెట్టుబడి లేకుండా ఇక్కడ ఒక గొప్ప నెట్వర్క్‌ని క్రియేట్ చేసుకొని, మన కింద బిజినెస్‌ని టర్నోవర్ చేస్తే, బిజినెస్ టర్నోవర్‌ని బట్టి మనకిక్కడ వాటా వస్తది. అక్కడ ఇక్కడ ఎటువంటి రిస్క్ ఉండదు. ఎవరితో రూపాయి కట్టించము. మనం కట్టము. మన మాట ద్వారా మాత్రమే ఇక్కడ మనం వెళ్తా ఉంటాము. అలాంటి బిజినెస్‌ను నువ్వు చేసుకోకుండా మళ్ళా టైల్స్ బిజినెస్ అంటా ఉన్నావు. మళ్ళా పెట్టుబడి పెట్టాలా? అక్కడ ఆ ప్లేస్‌లో నువ్వొక్కడివే ఉండాలి. ఇవన్నీ రిస్క్‌తో కూడిన పని. ఒకసారి ఆలోచించుకో. ఆలోచించుకో అని కూడా అనలేదు గానీ, అది ఆ బిజినెస్‌ను స్టాప్ అవ్వటం మంచిది అన్నట్లు వాయిస్ ఇవ్వటం జరిగింది. అయితే ఎప్పుడైతే సురేష్ సార్ ఆ మాట నాకు కూడా ఒక ఆలోచనొచ్చింది. యెస్. రియల్‌గా ఎందుకంటే నేను ఒక హౌస్ కొనుక్కొనున్నాను అప్పుడే. హౌస్ కొన్న స్టార్టింగ్‌లో ఒక 2 ఇయర్స్ అయిపోయింది. ఈ హౌస్ కొన్నా కాబట్టి కొంత ఈఎంఐ కడుతున్నాను. బయట కూడా కొంత అమౌంట్ తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కట్టుకుంటున్న సిట్యుయేషన్‌లో నేను కూడా ఆలోచన చేయటం జరిగింది. ఒకవేళ నేను లోన్ పెట్టినా కూడా ఇప్పుడేం జరుగుతుందంటే దానికి కూడా ఈఎంఐ కట్టాల నెల నెల. తర్వాత రెండోది కారణము షాప్ పెట్టిన తర్వాత ఇనిషియల్ స్టేజ్‌లో నేననేటువంటి వ్యక్తిని షాప్‌లో ఉండాలి. మ ఉండాలి ఖచ్చితంగా. తర్వాత షాప్‌లో నేను ఉంటే ఇప్పుడు నేను ఫార్మా కంపెనీలో మెడికల్‌లో చేస్తాను. నేను ఫీల్డ్‌కెళ్ళాలి. ఇటు ఫీల్డ్‌కెళ్ళకుండా ఉంటే ఇక్కడ సేల్స్ గాని అవ్వకపోతే కంపెనీ ప్రెషర్ పెట్టేది నన్నే. అప్పుడు ఆలోచించాను. ఒకవేళ షాప్‌లో నేనుండి, ఒకవేళ అక్కడ సరిగ్గా బిజినెస్ జరగకపోయినా, అంటే ఇక్కడ గూడా రిస్క్ ఎవరికి జరుగుతుందంటే, పర్సనల్‌గా నాకే జరుగుతా ఉంది. ఎందుకంటే, ఫార్మా కంపెనీలో నేను ఫీల్డ్‌లోకెళ్ళి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వకపోయినా సేల్ తగ్గింది. సేల్ తగ్గితే నన్నే కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒకవేళ నేను బిజినెస్ స్టార్ట్ చేసిన దాంట్లో, నేను ఒకవేళ లేకపోయినా, ఒకవేళ ఉన్నా కూడా ఆఫ్‌కోర్సు, అక్కడ బిజినెస్ గాని గ్రో అవ్వకపోతే, అక్కడ థ్రెఫ్ట్ ఎవరికంటే పర్సనల్‌గా నాకే అవుతది. అంటే ఎటు చూసినా నాకు ప్రాబ్లమ్ అయితది. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్‌లో నాకు ఖచ్చితంగా ఇన్‌కమ్ గావాలి. ఇన్‌కమ్ లేకపోతే ఫ్యామిలీని రన్ చేయటం కూడా కష్టం కాబట్టి, ఓకే. ఈ బిజినెస్‌లు మనము చేయటం కష్టమైద్ది. సురేష్ గారు చెప్పిన ఆలోచన కూడా బాగుంది అని ఆలోచించి, వెంటనే నేను ఆ టైల్స్ బిజినెస్ అనేటువంటి దాని నుంచి ఆలోచన నుంచి నేను లెఫ్ట్ అవ్వటం జరిగింది. నా ఆలోచన లెఫ్ట్ అయిన తర్వాత లీడర్స్ గమనించండి. ఎప్పుడైతే మన వెస్టేజ్ ప్రొడక్ట్‌ల ద్వారా ఒక వంట నూనె, అలోవెరా ఆమ్ల, కొండ కలబంద చేసింది, ఉసిరికాయతో చేసిన ఈ ప్రొడక్ట్ యూజ్ చేసి గ్యాస్ ట్రబుల్ తగ్గిందో,
వెంటనే ఈ బిజినెస్ మీద నమ్మకం కలిగింది. అలాగే మా మిసెస్ కూడా ఇర్రెగ్యులర్ డేట్స్ ఉండేవి. మన యొక్క ఓన్లీ రైస్ బ్రాన్ వంట నూనె ద్వారా మాత్రమే, రైస్ బ్రాన్ ఆయిల్ ద్వారా మాత్రమే ఇర్రెగ్యులర్ డేట్స్ కూడా రెగ్యులర్ అవ్వటం జరిగింది. వండర్ఫుల్ రిజల్ట్ వచ్చాయి. ఇదే రిజల్ట్‌ని నేను కూడా పార్ట్ టైమ్ చేస్తా ఉన్నాను కాబట్టి అప్పటికే ఆ 3, 4 మంత్స్‌లో ఒక 4 మంత్స్ కల్లా ఏం జరిగిందంటే 4, 5 మంత్స్‌లో ఆనంద్ సార్ ఫుల్ టైమ్ ఇచ్చాడు. రవి సార్ కూడా ఫుల్ టైమ్ బిజినెస్‌లోకి రావటం జరిగింది. వాళ్ళిద్దరి సపోర్ట్ తీసుకొని నేను కొన్ని హోమ్ మీటింగ్స్ పెట్టించడం జరిగింది. ఎప్పుడైతే హోమ్ మీటింగ్స్ పెట్టిస్తా ఉన్నానో అప్పుడు అర్థమైపోయింది. చాలామంది నేను కూడా ఏమనుకున్నానంటే హోమ్ మీటింగ్స్ పెట్టిస్తున్నాను. మంచి లీడర్స్ వస్తారు. మంచి టీమ్ వస్తది. నాకు తెలిసినోళ్ళు చాలా మందున్నారు. ఎందుకంటే నా డిగ్రీ క్లాస్‌మేట్స్, పీజీ క్లాస్‌మేట్స్ అలాగే లోకల్‌లో గూడా నేను యాక్చువల్‌గా ఒక ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అవుతాను. అక్కడ గూడా చాలా మంది తెలిసిన వాళ్ళున్నారు. అలాగే మా బంధువులు గూడా మంచి మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మా మిసెస్ సైడ్ కూడా వీళ్ళందరూ మంచి టీమ్ వస్తదనుకున్నాను. అయితే, అయితే చెప్పటం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ బంధువులనేవాళ్ళు ఎవరు రాలేదు. తర్వాత మా మిసెస్ సైడ్ చాలామంది మా బామర్ది వాళ్ళంతా ఐడీలేశారు గానీ, ఒక్క పీవీ కొనేవాళ్ళు గూడా లేరు. తెలిసిన వాళ్ళు గూడా చాలామంది నో అని చెప్తా ఉన్నారు. అంటే కొంతమందేమో యెస్ అని ఐడీ యేస్తా ఉన్నారు. ఐడీ యేసేమో కొంతమంది పర్చేజ్ చేయటం లేదు. కొంతమంది ఐడీ యేసి పర్చేజ్ జేస్తా ఉన్నారు. చాలా ఎక్కువ మందైతే దగ్గర నుంచయితే నో అనే రెస్పాండ్ వస్తా ఉంది. ఎందుకంటే ఇది మేము చాలా సార్లు జూసినాము. చాలా మంది జెప్పినారు. చాలా విషయాలు మాకు దెలుసు. ఇటువంటి ఎన్నో ఇదివరకు వచ్చినవి, వెళ్ళినవి అనే విషయాన్ని గుర్తు జేశారు. అయితే ఎవరు ఏం జెప్పినా గూడా నా కాన్సెప్ట్ ఏదంటే, ఇక్కడ ఒక గోల్ ఉంది నాకు గూడా. ఇక్కడ ఫస్ట్ నాకొక థాట్ ఉంది. మనము రూపాయి పెట్టుబడి పెట్టడం లేదు. ఎవరితో పెట్టుబడి పెట్టించటం లేదు. మనం ఏదైతే రిజల్ట్ తీసుకున్నామో నేను, ఆ రిజల్ట్‌ను షేర్ చేయటం ఇక్కడ జరుగుతున్న గొప్పతనం గాబట్టి, ఒకవేళ వచ్చిన వాళ్ళే వస్తారని ఒక పార్ట్ టైమ్‌గా చెప్పుకుంటా ఎళ్తున్న పరిస్థితిలో ఒక 3 మంత్స్‌కి నా స్టార్టింగు రూ. 299 చెక్కొచ్చింది. ఒక 10 మంది నెట్‌వర్క్‌ని ఆనంద్ సార్ ఇవ్వటం జరిగింది. ఆనంద్ సార్ ఎప్పుడైతే 10 మంది నెట్‌వర్క్ ఇచ్చాడో రూ. 299 నా అకౌంట్‌కొచ్చింది. వాళ్ళకి గావాల్సిన వాళ్ళు ప్రొడక్ట్ పర్చేజ్ జేశారు. నేను రెగ్యులర్‌గా చేసుకున్న ప్రొడక్ట్ వాడతా ఉన్నా. అయితే అక్కడ బిలీవ్ చేసిన నేను పార్ట్ టైమ్‌గా మొదలుపెడితే ఒక 3-4 మంత్స్‌లో 135 నెట్‌వర్క్ రావటం జరిగింది. నో అనేవాళ్ళు నో అంటున్నారు. యెస్ అనేవాళ్ళు యెస్ అంటున్నారు. ఐడీలేసినోళ్ళు కొంతమంది ప్రొడక్ట్‌లు కొంటున్నారు. కొంతమంది ప్రొడక్ట్‌లు కొనలేదు. కొన్నోళ్ళ ద్వారానే వాళ్ళనే పట్టుకొని కొన్ని వెళ్ళటం వల్ల ఓ 35 మెంబర్స్ వచ్చారు. ఆ 35 మెంబర్స్ రావటం వల్ల నేను బ్రాంచ్ డైరెక్టర్ అవ్వటం జరిగింది. ఎప్పుడైతే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యానో రూ. 7,343 చెక్ రావటం జరిగింది. ఆ చెక్కును చూసుకొని బిలీవ్ చేసి నేను పార్ట్ టైమ్ కంటిన్యూగా ప్రాసెస్‌లో వెళ్తా ఉన్నాను. వెళ్తా ఉన్న సిట్యుయేషన్‌లో గూడా మరలా కొన్ని సందర్భాల్లో ఇక్కడ నో అనే మాట ఎక్కువ మంది దగ్గర నుంచి రావటం జరుగుతా ఉంది. ఎలా వచ్చినా నో అనేదొస్తే నెక్స్ట్ అనేటువంటి వర్డ్‌ని పట్టుకొని ముందుకెళ్తా ఉన్నాను. అయితే ఎందుకు ఈ బిజినెస్‌లో నేను నిలబడటానికి కారణం ఏమై ఉండొచ్చంటే, వాస్తవంగా నేను పార్ట్ టైమ్‌గా ఈ బిజినెస్‌ను స్టార్ట్ చేయటం జరిగింది. హార్ట్‌ఫుల్‌గా ఆ 2, 3 గంటలు చేయటానికి కూడా కారణం ఏందంటే, స్టార్టింగ్‌లో నాకు ఒంగోలులో టీమ్ రావటం జరిగింది. ఒంగోలులో ఎప్పుడైతే టీమ్ వచ్చిందో, నారాయణ కాలేజీ నుంచి కొంతమంది వెంకటేష్ సార్ అని, రాజు సారు, అలాగే ఆంజనేయ సార్ వీళ్ళొచ్చారు. ఎప్పుడైతే వాళ్ళొచ్చారో, వాళ్ళొచ్చినటువంటి ఆ లైన్‌లో నుంచే నేను 1500, 1600 పీవీలు రావటం జరిగింది. తర్వాత చీరాల్లో ఒక టీమ్ ఉంది. ఈ 2 లైన్స్ నుంచి నేను బ్రాంచ్ డైరెక్టర్ అవ్వటం జరిగింది. అయితే బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత ముందుకెళ్తున్నటువంటి సిట్యుయేషన్‌లో
మరలా కూడా ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, నేను కొంచెం పార్ట్ టైం చేస్తా ఉండటం వల్ల టీమ్‌ని కూడా హ్యాండిల్ చేయటం కొంత కష్టమైతా ఉంది. ఎక్కువగా రవి సారే హ్యాండిల్ చేస్తా ఉండేవారు. అయితే ఆ విధంగా ఎళ్తున్నప్పుడు నేను ఈ సిస్టమ్‌లో స్ట్రాంగ్‌గా ఉండటానికి మెయిన్ కారణం ఏందంటే జూమ్ మీటింగ్. ఎప్పుడైతే ఈ జూమ్ మీటింగ్ రావటం జరుగుతుందో, జూమ్ మీటింగ్‌లో ఉండటం ద్వారా నాకు చాలా విషయాలు నేర్చుకుంటూ ఈ సిస్టానికి కనెక్ట్ అవ్వటం జరిగింది. అలాగే నెలకు 1, 2 ఫ్లోర్ మీటింగ్ జరిగేది. ఆ ఫ్లోర్ మీటింగ్స్ ఇన్వాల్వ్ అవ్వటం, అలాగే ఇంకా స్ట్రాంగ్‌గా నేను ఈ సిస్టమ్‌ని ఇంకొంత స్ట్రాంగ్‌గా ఉండటానికి జరిగేటువంటి సెమినార్స్ మన గురువుగారు ఎంఎస్ఆర్ గారి మాటలు, ఆయన ఇచ్చేటువంటి ప్రోత్సాహం, ఎంకరేజ్‌మెంటు, తర్వాత సక్సెస్ అయిన లీడర్స్ వర్డ్స్, ఆ సక్సెస్ అవ్వటానికి మనం ఎలా ఉండాలనేటువంటి ఆ నీతి, నిజాయితీ గురించి ఈ విషయాలన్నిటిని ఎప్పుడైతే మన గురువుగారు షేర్ చేస్తా ఉన్నారో, అవన్నీ నా మైండ్‌లో ఉండటం జరిగింది. వాటన్నిటిని స్ట్రాంగ్‌గా పట్టుకోవటం ద్వారా ఈ సిస్టమ్‌లో నిలబడటం జరిగింది. అయితే ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నప్పుడు ఇంకా ఈ సిస్టమ్‌లో ఎందుకు నేను ఈ సిస్టానికి అంత స్ట్రాంగ్ కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తా ఉన్నానంటే, మన బూట్ క్యాంప్, బూట్ క్యాంప్ కూడా లీడర్స్ వండర్‌ఫుల్‌గా జరుగుతా ఒకసారి ఎళ్ళినాను. నేను ఫస్ట్ ఎళ్ళినప్పుడు నేను టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాను. ఎందుకంటే నేను జాబ్ చేస్తా ఉన్నాను కాబట్టి జాబ్‌లో ఉన్నాను గాబట్టి, నాకు సెలవులనేది, హాలిడేస్ అనేది దొరకవు గాబట్టి, ఓసారి బూట్ క్యాంప్ గుంటూరు ఎళ్ళినప్పుడు ఒక 1 డే మాత్రమే ఉండటం జరిగింది. అయితే సెకండ్ టైమ్ బూట్ క్యాంపు నేను కోటప్పకొండ ఎళ్ళినప్పుడు అక్కడ 2 డేస్ స్పెండ్ జేసినప్పుడు, అక్కడ చాలామంది లీడర్స్ చదువుకున్నోళ్ళవ్వచ్చు, చదువుకోనోళ్ళు, తర్వాత స్టూడెంట్స్, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్, డిఫరెంట్ సెక్టార్ నుంచి అందరూ గూడా ఎవరెవరైతే గెలిచినారో, ఎవరెవరైతే 1,00,000 అబోవ్‌లు 50,000 తీసుకున్నారో చాలా మంది మాట్లాడటం జరిగింది. అంటే అంతమంది ఇక్కడ గెలిచి ఒక 2 ఇయర్స్‌కి 1,00,000 అని, 3 ఇయర్స్‌కి 2,00,000 అని ఈ విధంగా షేర్ చేస్తా ఉన్నప్పుడు వండర్‌ఫుల్ ఈ బిజినెస్‌లోనే నేనుండాలి. ఇలాంటి బిజినెస్‌లో కష్టమైన, నష్టమైన ఒకవేళ ఈ బిజినెస్‌లో నిలబడి గట్టిగా గెలవాలని ఆ బూట్ క్యాంప్ ద్వారా మాత్రమే నేను డెసిషన్ తీసుకోవటం జరిగింది. ఆ బూట్ క్యాంపే నా లైఫ్ టర్నింగ్ పాయింట్‌గా గూడా చెప్పొచ్చు. అలా వెళ్తా ఉన్న సిట్యుయేషన్‌లో ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తా ఉన్నప్పుడు చీరాల నా కింద బ్రాంచ్ డైరెక్టర్ అవ్వటం జరిగింది. నేను సిల్వర్ క్యాడర్‌కెళ్ళాను. సిల్వర్ క్యాడర్‌కెళ్ళిన తర్వాత ఈ నేను ముందు బ్రాంచ్ అయిన నెలలో ఎవరు కూడా బ్రాంచ్ అవ్వలేదు. ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నప్పుడు మరలా పొదిల్లో టీమ్ రావటం జరిగింది. లీడర్స్ ఇక్కడ గమనించండి. ఇక్కడ ఎందుకు నేను ఈ విషయాన్ని స్ట్రెస్ చేస్తా ఉన్నానంటే, ఈ చాలామంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే నేను నేనుంటేనే మా పైనోళ్ళకి డబ్బులొస్తాయి. మేము లేకపోతే రావనేటువంటి ఆలోచనలుంటారు. ఎవరి డబ్బులు ఎవరు కంపెనీ ఇవ్వదనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అయితే ఈ ఇక్కడ గూడా నెగెటివ్ థాట్స్ ద్వారా ఇప్పుడు వాళ్ళు ఆగిపోయినంత మాత్రాన నేను ఆగిపోలే సిస్టానికి. ఎందుకంటే ఇక్కడ నేను బ్రాంచ్ అయిన దాంట్లో కొంతమంది లీడర్స్ వాళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్ బట్టి వాళ్ళు ఆగిపోయారు. తర్వాత చీరాల సైడ్ గూడా మా బెస్ట్ ఫ్రెండ్ అనిల్ అని ఉన్నాడు. తను గూడా మెడికల్‌లో చేస్తాడు. తను గూడా డ్రాప్ అవ్వటం జరిగింది. కొంతమంది ఏమనుకుంటారంటే కిందోళ్ళు చేస్తే పైయోళ్ళకొస్తాయి డబ్బులంటారు. అలా గాదు. ఎవరి బిజినెస్‌ని బట్టి ఏ పర్సెంటేజ్‌లో మనమున్నామో, మన పర్సెంటేజ్‌ని బట్టి కంపెనీ బిజినెస్ మనకి మన వాటా మనకివ్వటం జరుగుద్ది. 5% ఉంటే 5 ఇస్తది. 8లో ఉంటే 8 ఇస్తది. 12లో ఉంటే 12 ఇస్తది. బ్రాంచ్‌లో ఉంటే బ్రాంచ్ మనము క్యాడర్‌ని బట్టి మన పర్సెంటేజ్ మనకివ్వటం జరుగుద్ది. కంపెనీకొచ్చిన ప్రాఫిట్‌లో నుంచి మనకివ్వటం జరుగుతది. ఇది బిజినెస్‌ని ఎవరికీ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయదు. అలా అనుకున్న వాళ్ళు సిస్టమ్‌లో లేరు. అయితే నేనైతే ఒకటే ఐడీ నాది, బిజినెస్ నాది. నేనే జేయాలి బిజినెస్ అని స్ట్రాంగ్‌గా జేయటం ద్వారా, ఈ సిస్టమ్‌లో నిలబడటం ద్వారా మరలా నాకు పొదిల్లో టీమ్ రావటం జరిగింది.
ఎందుకంటే మా మిసెస్ సచివాలయ ఎంప్లాయీ కాబట్టి కరోనా టైంలో కొంచెం నేను ఆ సచివాలయ ఎంప్లాయీగా మా మిసెస్ ఆ టైంలో కొంచెం మా జాబ్స్ కూడా వెళ్ళటం కష్టమైంది. లాక్‌డౌన్ పడిపోయింది. ప్రతి సచివాలయ ఎంప్లాయీస్ మాత్రం జాబ్స్ చేయాలి. అప్పుడు నేను పొదిలిలో ఉండటం జరిగింది. ధర్మవరంలో మా మిసెస్ జాబ్ చేస్తా ఉన్న సిట్యుయేషన్‌లో కొద్దిగా నేను మా మిసెస్‌ని బండి మీద తీసుకెళ్ళి డ్రాప్ చేయటం, తీసుకురావటం ఈ విధంగా జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా జరుగుతున్నప్పుడు ఆ సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం గూడా నాకు గూడా మంచిగా క్లోజ్ అయ్యారు. వాళ్ళందరితో మాట్లాడేవాడిని రెగ్యులర్‌గా. అలాగే హైమా మేడము పొదిలి నుంచి ఫస్ట్ రవి సార్‌ని తీసుకుపోయి హైమా మేడం హోమ్ మీటింగ్ చెప్పడం జరిగింది. హైమా మేడం ఐడీ తీసుకున్నారు. ప్రొడక్ట్ పర్చే ప్రొడక్ట్ పర్చేజ్ చేశారు గానీ, ఒక 3, 4 మంత్స్ మరలా ఆ మేడం గూడా నా ఫోన్ ఎత్తలేదు. తర్వాత ఫోన్ మాట్లాడితే నేనైతే కన్సిస్టెంట్‌గా ఫోన్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మాట్లాడుతా ఉన్నాను మధ్య మధ్యలో. ఒక్కోసారి ఫోన్ లిఫ్ట్ చేసేది, ఒక్కోసారి ఫోన్ లిఫ్ట్ చేయదు. అలా మాట్లాడుతున్న తరుణంలో ఒకసారి ఒక మాట చెప్పింది. "అన్న నా మాట ఎవరు వినటం లేదు. దీన్ని ఎవరు నమ్మటం లేదు. నేనెక్కడ చేశాను. నా వల్ల కాదులే" అన్నది. అయితే ఎప్పుడైతే ఆ మాట అన్నదో మన వల్ల కాదనేది ఏముండదు. ఖచ్చితంగా మనం అనుకుంటే సాధిస్తామని చెప్పినప్పుడు వెంటనే ఫస్టే ధర్మవరానికి పిలిపిచ్చి, వాళ్ళ సచివాలయ స్టాఫ్ మొత్తానికి హోమ్ మీటింగ్ జెప్పిచ్చింది. ఎప్పుడైతే హోమ్ మీటింగ్ జెప్పిచ్చిందో, వెంటనే నెక్స్ట్ డేనే వాళ్ళందరూ సచివాలయంలో ఉన్నటువంటి నలుగురు స్టాఫ్ కూడా ఒంగోలు డీఎల్‌సీ‌కి బండేసుకొనొచ్చారు. వాళ్ళకి గావాల్సిన ప్రతి ఒక్కరు ప్రొడక్ట్ పర్చేజ్ జేసుకొని, ఐడీలు క్రియేట్ జేసుకొనెళ్లారు. అయితే అప్పుడు జర్నీ స్టార్ట్ జేత్తే వెంటనే లీడర్స్ గమనించండి వండర్‌ఫుల్ టీమ్ రావటం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే పొదల్లో డీఎల్‌సీపీ లేదు. లేని సిట్యుయేషన్‌లో అయితే అక్కడున్న టీము ఇప్పుడు అంత స్ట్రాంగ్ టీమ్ బిల్డ్ అవ్వటానికి కారణము ఓన్లీ పొదిలి టీమ్ నుంచి మాత్రమే నాకు ఒక 34,000, 33,000 ఫీ వస్తా ఉంది. అంటే గ్రేట్ లీడర్స్ మొత్తం హైమా మేడం కింద చాలామంది సచివాలయం స్టాఫ్ అయితేమి, తర్వాత మంచి మంచి ఎడ్యుకేటర్స్ అందరూ మంచి లీడర్స్ రావటం జరిగింది. దాదాపు ఒక 30 మంది లీడర్స్ టీమ్‌లో 34 మంది లీడర్స్ గొప్ప లీడర్స్ అందరూ ఉన్నారన్నమాట. అయితే స్ట్రాంగ్ లీడర్స్ బిల్డ్ అవ్వటం జరిగింది. ప్రొడక్ట్ ఉండేది కాదు. ప్రొడక్ట్ లేనప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ టీమ్ నిలబడాలంటే ఖచ్చితంగా సర్వీస్ ఇవ్వాలి. వాళ్ళు నాకైతే రాసి బిల్లులు పెట్టేవాళ్ళు. నేను ఉదయము డ్యూటీ చేయటం. మార్నింగ్ డ్యూటీ చేస్తా ఉన్నాను. తర్వాత అక్కడికి గూడా డైలీ ఈవినింగ్ ఒక 4 దాకా డ్యూటీ చేసేవాడిని. తర్వాత 4 నుంచి నేను పొదులుపులు హోమ్ మీటింగ్స్‌కెళ్ళేవాడిని. హోమ్ మీటింగ్స్‌కెళ్ళి డైలీ ఒక 3, 4 నెలలు అట్లా రవి సార్ సపోర్ట్, ఆనంద్ సార్ సపోర్ట్ తీసుకొని ఫ్లోర్ మీటింగ్‌కేమో సురేష్ సార్ సపోర్ట్ తీసుకోవటం జరుగుతా ఉంది. ఒక 4, 5 మంత్స్ నేను మార్నింగ్ డ్యూటీ చేయటం, ఈవినింగ్ హోమ్ మీటింగ్స్ అంటాం. మార్నింగ్ డ్యూటీ చేయటం, ఈవినింగ్ హోమ్ మీటింగ్స్. ఈ విధంగా కన్సిస్టెంట్‌గా వెళ్ళటం వల్ల స్ట్రాంగ్ టీమ్ రావటం జరిగింది. ఆ టీమ్ నిలబడటానికి గూడా మరలా వాళ్ళకి ప్రొడక్ట్‌లు కూడా సప్లై చేయాల. ఎప్పుడన్నా నేను హోమ్ మీటింగ్‌కెళ్ళని రోజు వాళ్ళు లిస్ట్ పెడితే నేను డీఎల్‌సీప్‌లో కూర్చొని లిస్ట్ మొత్తం రాసి 2 బాక్సులైనా, 3 బాక్సులైనా మళ్ళీ ఈవినింగు మొత్తము ఆ బాక్సులు గూడా బస్‌కివ్వటం జరుగుద్ది. ఈ విధంగా ఒక 6, 7 మంత్స్ కన్సిస్టెంట్‌గా జేయటం జరిగింది. ఎప్పుడైతే ఆ 6, 7 మంత్స్ కన్సిస్టెంట్‌గా జేశానో స్ట్రాంగ్ టీమ్ రావటం జరిగింది. స్ట్రాంగ్ లీడర్స్ రావటం జరిగింది. అదే గాకుండా వాళ్ళందరూ గూడా చక్కటి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎంప్లాయీస్ గాబట్టి, వాళ్ళ మాట మీద నమ్మకం ఉంటది గాబట్టి చాలా టీమొచ్చింది. తర్వాత వాళ్ళు అర్థం జేసుకొని ప్రొడక్ట్‌లు గూడా తీసుకుపోవటానికి ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళే తీసుకెళ్తా ఉన్నారు. ఆ తర్వాత నుంచి ఒక 7, 8 మంత్స్ తర్వాత నుంచి. ఈ విధంగా అంత స్ట్రాంగ్ టీమ్ బిల్డ్ అవ్వటం జరిగింది. అయితే ఆహ్, ఇక్కడ ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నాను లీడర్స్. అయితే కొన్ని విషయాలు నేను షేర్ జేసి నేను క్లోజ్ జేస్తాను. ఇప్పుడు దాదాపు అందరూ గూడా మంచి మంచి చెక్స్ తీసుకునే లీడర్స్ గూడా రావటం జరిగింది. మనము సిస్టమ్‌లో ఉండి ఖచ్చితంగా వర్క్ అనేది చేస్తే సక్సెస్ అనేది మనకు ఆటోమేటిక్‌గా వస్తా ఉంటది. ఆ సక్సెస్ వచ్చిందాక మనము ఇక్కడ ఈ సిస్టమ్‌లో నిలబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే
మెయిన్ మనం ఈ సిస్టంలోకి వచ్చినప్పుడు మనం ఈ బిజినెస్లో ఉండాలంటే బిజినెస్ను మనము అర్థం చేసుకోవాలి. బిజినెస్ను అర్థం చేసుకుంటూ మన యొక్క అప్లైనర్స్ ఎవరైనా కూడా లీడర్స్ అప్లైనర్ని మనం నమ్మి గుడ్డిగా నమ్మి అప్లైనర్ని పట్టుకొని ముందుకెళ్తా ఉంటే ఖచ్చితంగా ఈ సిస్టంలో మనము సక్సెస్ అవ్వగలుగుతాం. ఎందుకంటే ప్రోడక్ట్లు అనేది అందరము వాడతాం. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి జూమ్‌లో ఉన్నారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రోడక్ట్‌లు వాడుతూ ఉంటారు. అయితే ప్రోడక్ట్‌లు వాడుతున్నటువంటి మనం ఏం చేయాలంటే ప్రోడక్ట్ వాడటంతో పాటు నెల జరిగేటువంటి 2, 3 మీటింగ్స్ వస్తా ఉండాలి. తర్వాత ఎప్పటికప్పుడు మన అప్లైనర్ తీసుకెళ్ళి మనం ఏం చేయాలంటే హోమ్ మీటింగ్స్ పెట్టించాలి. తర్వాత హోమ్ మీటింగ్స్ పెట్టిస్తా ఉంటూ మనం గూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏందంటే, హోమ్ మీటింగ్స్‌కెళ్ళేటప్పుడు మనం డ్రెస్ కోడ్, మన యొక్క బాడీ లాంగ్వేజెస్‌ని గూడా చాలా క్లారిటీగా ఉండే విధంగా చూసుకోవాలి. డ్రెస్ కోడ్ చాలా చక్కగా ఉండే విధంగా ఉండాలి. తర్వాత నేను మధ్యలో జెప్పాను. నెగెటివ్స్ చాలా నో అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు గాబట్టి, మనలో ఉన్నటువంటి నెగెటివ్ మైండ్‌ని ఎప్పటికి గూడా నెగెటివ్ మైండ్ ఉండకుండా, పాజిటివ్ మైండ్ ఉండే విధంగా మనల్ని మనము సెట్ జేసుకోవాలి. తర్వాత ఎందుకంటే డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి మనమందరం వచ్చాం గాబట్టి, ఈ సిస్టమ్‌లో ఉండాలంటే, ఈ సిస్టమ్‌లో మనము ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే మనకు ఎవరికి వాళ్ళు ఎవరితో ఎవరన్నా ఏమన్నా అన్నా గూడా ఎవరం ఓర్చుకోలేం గాబట్టి, మనకుండేటువంటి ఆ ఇగోను గూడా తీసివేయాలి. తర్వాత ఇగోను తీసివేయాలి. ఇక్కడ చాలా మందికి లీడర్స్ ఈ విషయాన్ని గమనించండి. అందరికీ కోరికుంటది. ఇక్కడ నాకు తెలిసి జూమ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సార్ నాకు మనీ సంపాదించాలి అని లేదు అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా లీడర్స్ అంటే ఎవ్వరికుండదు. అంటే డబ్బులు గావాలి అనే కోరిక జూమ్‌లో గావచ్చు, ఔట్ సైడ్ గావచ్చు, ఈ ప్రపంచంలో ఉంటున్న ప్రతి మనిషికి ఉంటది. ఉండబట్టే అక్కడ స వాళ్ళందరూ సంపాదించగలుగుతాం. జాబులు జేస్తా ఉన్నాం. తర్వాత చిన్న చిన్న బిజినెస్ మనం గూడా జేస్తా ఉన్నాం. తర్వాత వేల కోట్ల డబ్బులున్నోళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెద్ద పెద్ద బిజినెస్ చేస్తా ఉన్నాం. అయితే మనకి కోరిక లేని వ్యక్తి అంటూ బెగ్గరకి గూడా కోరికుంటది. డబ్బులు గావాలని. ఆ కోరికలో మన వెస్టేజ్‌లో గూడా కోరిక ఉంటుంది గానీ, ఈ కోరిక తగినట్లు ఫస్ట్ మనము ఓర్పుకుండాలి. ఓర్పుకుండాలి. సహనం గూడా ఉండాలి. ఎందుకంటే, కొన్ని సందర్భాల్లో మన లైఫ్‌లో ఎన్నొచ్చినయినా, ఒకవేళ అప్లైనర్స్ దగ్గరైనా కొన్ని మాటలు రావచ్చు. ఓర్పుతో పట్టి సహనం ఉండాలి. వచ్చినటువంటి ఆ మాటను ఒకవేళ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనం ఏదన్నా మాట అన్నా గూడా తెలుసో తెలియక మనం సహనంతో ఒక్క నిమిషం ఆగామంటే, ఇక్కడ ఖచ్చితంగా లీడర్ అనేటువంటి వ్యక్తి ఒకవేళ లీడర్ అవ్వచ్చు లేదా సెల్ఫీ తీసుకునే వ్యక్తి కస్టమర్‌గా అయినా ఉండొచ్చు గానీ, కన్సిస్టెంట్‌గా ఈ బిజినెస్‌లో ఉండే అవకాశం ఉంటది. ఈ ఓపిక, కోరిక, ఓపిక, ఈ సహనము అంటే తీరిక అనేది మనం జేసుకోవాలి. నేనన్నాను మాకు గూడా ఇద్దరు చిన్న పిల్లలనమాట. మా మిసెస్ ఏమో జాబ్‌కెళ్తా ఉంటది. నేను ఇటు మెడికల్‌లో తిరగాలి. తర్వాత ఈ బిజినెస్ గూడా జేయాలి. అంటే ఒక పాపేమో 2 ఇయర్స్. ఇంగో పాపకేమో 3 ఇయర్స్. 3 ½ ఇయర్. ఒకసారి ఆలోచించండి లీడర్స్. 3 ½ ఇయర్స్, 2 ఇయర్స్ బిజినెస్ ఉన్నట్టు పాపలు మా పేరెంట్స్ మా అమ్మ పెద్దది ఆమె చూడలేదు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్ కూడా లేదు. అలాంటి సిట్యుయేషన్‌లో మాకు దగ్గరలో ఎవరు కూడా మా బంధువులు కూడా లేరు. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఈ బిజినెస్ టేకప్ చేసి చేయాలంటే ఎంత హార్డ్‌గా ఉంటదో ఆలోచించండి. అంటే నేనెందుకు ఆ 4 విషయాలు చెప్పానంటే కోరికనేది ఉంటది. ఓపికనేది చేసుకోవాలి. తీరికనేది చేసుకోవాలి. అయితే దీంట్లో ఉండాలంటే మనలో ఉన్నట్టు ఇగో తగ్గించుకోవాలి. కోపం తగ్గించుకోవాలి. తర్వాత నేనన్నాను సహనం అంటే చాలా సహనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ ఉంటాయో ఖచ్చితంగా మనందరం గూడా ఈ బిజినెస్‌లో ఖచ్చితంగా ఈ జూమ్‌లో ఉంటున్నటువంటి ప్రతి లీడర్ ఈ లక్షణాలు గాని ఉంటే సక్సెస్ అనేది మన వెంట ఉంటూ ఉంటది.
అయితే ఈ విధంగా వెళ్తా ఉన్న సిట్యుయేషన్‌లో నేను గూడా స్టార్టింగ్ 1 ఆర్ ఐ థింక్ 1 1, 2 ఆహ్, వన్ ఒకటి ముందు జరిగినటువంటి మన 'మహా గ్రేట్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్' ఇంకా ఈ సిస్టమ్‌లో కనెక్ట్ అవ్వటానికి, ఈ సిస్టమ్‌లో నిలబడటానికి మైసూర్ ట్రైనింగ్. వండర్‌ఫుల్. ఆ ట్రైనింగే నా జీవితాన్ని మార్చింది. ఎందుకంటే, ఎందుకు ఆ మైసూర్ ట్రైనింగ్ అని నేను అంటా ఉన్నానంటే అక్కడ ఎవరైనా గూడా ఏ బిజినెస్ చేసేవాళ్ళైనా, ఎక్కడ మనం జాబ్ జేసినా, ఎక్కడ మనం చిన్న చిన్న పనులు జేసినా గూడా, ఎవరు జెప్పినా గూడా మన జాబుల్లో గానివ్వండి, ఎక్కడ జెప్పినా వాళ్ళ బిజినెస్‌ని ఎలా డెవలప్ జేసుకోవాలి, వాళ్ళ కింద ఎలా మనం పని జేయాలి, వాళ్ళ కోసం ఎలా మనం పని జేయాలి, ఏ విధంగా డెవలప్ జేయాలి. ఇప్పుడు మేమే ఉన్నాం ఎగ్జాంపుల్ లీడర్స్. మాకొస్తున్నటువంటి మా కంపెనీ ప్రొడక్ట్‌లు మా కంపెనీలో కొత్త కొత్త ప్రొడక్ట్ లాంచ్ జేస్తారు. వాటిని ఎలా మనం మాట్లాడాలి? ఎలా జేయాలి? డాక్టర్స్ ఎలా కమ్యూనికేట్ జేయాలి? మన ప్రొడక్ట్‌ని ఏం జెప్పి మనము వాళ్ళతో మాట్లాడి బిజినెస్ తీసుకురావాలి. మన ప్రొడక్ట్‌లో ఉన్న క్వాలిటీస్‌ని, ప్రొడక్ట్‌లో ఉన్నటువంటి విధానాన్ని అనేది కంపెనీ డెవలప్‌మెంటే జెప్తాను. అయితే సుబ్బయ్య శెట్టి సార్ చెప్పినటువంటి ఆ ట్రైనింగ్ అద్భుతమైంది. అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ అనే విషయం మీద మాట్లాడాడు. అంటే మన ఆలోచనలు మన మనసు ఎలా ఆలోచన చేస్తది? మనము మనం ఉన్నాము, బాగానే ఉన్నాము, జాబ్ చేసుకుంటున్నాము. తర్వాత ఇది మనం జేయలేము. ఇది మనం జేసే బిజినెస్ కాదు. ఈ బిజినెస్ చేయాలంటే డబ్బులు లేవు. ఒకవేళ ఇంకా మనం వెస్టేజ్ పరంగా కూడా మనం ఆలోచిస్తే మనం చెబితే ఎవరింటారు? ఎవరు వినరు? ఇలాంటి థాట్స్ వస్తా ఉంటాయి. అన్నీ గూడా నెగెటివ్ థాట్సే ఉంటాయి మన మైండ్‌లో. మన దగ్గర మనం బిజినెస్ చేసే మైండ్ ఆలోచన అనేది మనలో ఉండదు అనే విషయాన్ని చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఆ మైండ్ నుంచి పాజిటివ్ మైండ్‌ని మనం అలవరుచుకోవాలి. పాజిటివ్ మైండ్ ఏంటంటే, ఇది నా బిజినెస్, నేను చేయగలను, నేను చేస్తే సక్సెస్ అవుతాను అనేటువంటి మైండ్ సెట్ మనం తీసుకోవాలి. ఇది నాది అంటే ఓన్ బిజినెస్, దీన్ని మనమే జేయాలి, నేనే ఉండాలి, ఖచ్చితంగా ఈ బిజినెస్‌లో నిలబడితే డెవలప్ అవుతాము అనేటువంటి పాజిటివ్ మైండ్ సెట్ ఏర్పరచుకోవాలని చెప్పారు. ఎప్పుడైతే ఆ ట్రైనింగ్ ద్వారా నేను చాలా బెనిఫిట్ పొందాను. ఇంకొక విషయం ఎస్టేజ్‌లో ఎందుకు మనం జేయాలంటే లీడర్స్ ఎక్సలెంట్‌గా ఒకాళ మనం ఏదైనా అనుకోవచ్చు గానీ, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. వెస్టేజ్‌లో చేయటం వల్ల చాలా మందికి హెల్త్‌నిస్తా ఉంటాం మనం ఆరోగ్యాన్ని. ఎందుకంటే మనమే, మనమే హెల్త్ పొందాము. చాలా మందికి మన ఫుడ్ సప్లిమెంట్స్ విత్ ఇంట్లో వాడే ప్రొడక్ట్‌ల వల్ల హెల్త్‌నిస్తా ఉన్నాం. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇక్కడ ఒక పార్ట్ టైమ్‌గా మనము పని కల్పించిన ఎంప్లాయ్‌మెంట్ కల్పించిన వాళ్ళమవుతాం. తర్వాత మూడోది మనము ఆర్థికంగా గూడా మనం బలపడే అవకాశం ఉంటది. తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు చేసుకునేళ్ళు మధ్య తరగతి ప్రజలు మనలాగా పేద ప్రజలు ఎవరన్నా కొంతమంది ఉండొచ్చు కోటీశ్వరులు. ఒక 1 ఆర్ 2 మెంబర్స్. అలా గాకుండా చిన్న చిన్న వాళ్ళకి ఇక్కడ ఆర్థిక అసమానతలను గూడా తగ్గించే స్థితిలో ఉంటది. అయితే చాలామంది ఇంకా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నటువంటి ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మన సిస్టర్స్ అవ్వచ్చు, బ్రదర్స్, ఆడబిడ్డలు ఎవరన్నా వస్తే వాళ్ళకి గూడా చేయూతనిచ్చిన వాళ్ళం గూడా అవుతాం. అంటే ఇంత గొప్ప అవకాశము ఇక్కడ ఉంది. అయితే ఈ బిజినెస్‌లో మనం ఉండాలంటే లాస్ట్ అండ్ ఫైనల్‌గా నేను జెప్పిన కొన్ని వర్డ్స్ నేను జెప్పి నేను క్లోజ్ జేస్తాను. మనం ఎప్పటికి గూడా ఎవరమైనా నో అనేది వస్తదని చెప్పాను. తర్వాత దీంట్లో నేను ముందుగా జెప్పాను. అందరికీ సోషల్ సర్వీస్ ఇవ్వొచ్చనే విషయాలు జెప్పాను. తర్వాత దీంట్లో ఓపిక, తీరిక, కోరికనేది అందరికుంటది గాబట్టి, ఓపిక, తీరిక ఉండాలి. వాటితో పాటు సహనం గూడా ఉండాలనే విషయాన్ని గుర్తు జేశాను. అయితే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలైనా గూడా కొన్ని విషయాలు షేర్ జేశాను. ఫైనల్‌గా ఈ ఐడీ నాది, ఈ వ్యాపారము నాది అని ఎవరమైతే అనుకుంటామో ఈ బిజినెస్‌లో నిలబడగలుగుతాం. తర్వాత ఈ వ్యాపారం గూడా ఎలా అంటే ఏదైనా లీడర్స్ మనం చదువుకునేటప్పుడు స్కూల్‌కెళ్ళేటప్పుడు సబ్జెక్ట్ ఎలా నేర్చుకుంటామో ఈ వ్యాపారంలో గూడా మీటింగ్స్, ట్రైనింగ్స్ జూమ్ ద్వారా మనం నేర్చుకోవాలి. తర్వాత మనము వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి ఏ విధంగా జాబ్ అయితే పని జేస్తామో,
ఎక్కడ కూడా ఈ వ్యాపారం నాదని మనం ఎంచుకొని ఎక్కడ కూడా పని చేయాలి. ఈ పని చేస్తేనే మనం సక్సెస్ అవుతాము. తర్వాత ఈ వ్యవస్థను మనం నమ్మాలి. నమ్మటమే కాదు, మన పైన అప్లైనర్స్ ఏదైతే చేస్తున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా కాపీ పేస్ట్ మాదిరిగా ఈ వ్యాపారం నాదని పని చేస్తూ వెళ్ళాలి. తర్వాత ఏ విషయం ఏదైనా గూడా ఒక మనం ఏ పని జేసినా గూడా స్టార్టింగ్‌లో ఎవరికీ తెలీదు. నేర్చుకుంటేనే తెలుత్తది. మన ఎక్స్‌పీరియన్స్ అయ్యేకొద్దీ ఎక్కడైతే నిలబడి 1, 2 సంవత్సరాలు ఏదైనా మనం బిజినెస్ స్టార్ట్ జేసినా వేల కోట్లు లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ జేసినా ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు నిలబడితేనే సక్సెస్ రేట్ అనేది తెలుస్తది. ఇక్కడ గూడా సక్సెస్ రేట్ రావాలంటే ఈ యొక్క వ్యాపారంలో మనం నిలబడి సమయం తీసుకొని ఓపిక, సహనంతో నిలబడితే ఖచ్చితంగా మనం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది తీసుకోగలుగుతాం. ఇవన్నీ విషయాలు ఏదైనా లీడర్స్ గమనించండి. ఒకవేళ ఆఫ్‌కోర్స్ ఎనీ మిస్టేక్స్ నేను గాని ఒకవేళ చెప్పుకుంటే ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని క్షమించండి. ఏదైనా మీ అందరికీ పాజిటివ్‌గా ఉపయోగపడేటువంటి మాటలు నా ద్వారా గాని ఉపయోగపడితే పాజిటివ్‌గా తీసుకోండి. ఏదన్నా 1 ఆర్ 2 నెగెటివ్ థాట్స్ గాని నేను చెప్పినట్టులా మీకు అనిపిస్తే వాటిని కూడా పాజిటివ్ తీసుకొని ముందుకెళ్ళాలి. ఫైనల్‌గా ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మన గ్రేట్ లీడర్, అవర్ మెంటర్ సురేష్ సార్, అలాగే హోస్టింగ్ చేసిన శిరీష మేడం, అలాగే దినేష్ సార్ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా మాటలు ఈ జూమ్ ద్వారా వింటున్నటువంటి 176 మంది లీడర్స్ కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఫైనల్‌గా మన గురువుగారైనటువంటి మన మహా గురూజీ ఎంఎస్ఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అసోసియేషన్‌లో ఉండటం కూడా నా అదృష్టంగా భావిస్తూ థాంక్ యూ సో మచ్. బ్యాక్ టు మై హోస్ట్. థాంక్ యూ సార్. థాంక్ యూ దినేష్ సార్. శిరీష మేడం. సల్మాన్ సార్. యెస్. థాంక్ యూ సార్ దినేష్. థాంక్ యూ మేడం. శిరీష మేడం. థ్యాంక్ యూ సార్ సల్మాన్ సార్. చాలా టెస్ట్ మరి చాలా బాగుంది సార్. దినేష్ సార్. సార్ సార్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్ ఒక్క నిమిషం సార్. ఓకే సార్. కంటిన్యూ చేయండి సార్. ఓకే కృష్ణ సార్. ఓకే సార్. కృష్ణ సారా సార్ మీ నేమ్? అవును సార్, కృష్ణ సార్. ఓకే సార్. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సాయన్న సార్. థాంక్ యూ దినేష్ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయన్న సార్. థ్యాంక్ యూ లీడర్స్. ఈరోజు మంచి సెషన్ అసలు సాయన్న సార్ లాంటి గ్రేట్ లీడర్ తోటి మనం జర్నీ చేయగలుగుతున్నాము. థ్యాంక్ యూ సాయన్న సార్. ఈ థాంక్ యూ సార్. వాల్యుబుల్ మాటలతో మా టీం ని ఉత్తేజితం చేసి ఈరోజు టీం కొత్త ఎనర్జీని ఇచ్చిన గ్రేట్ లీడర్ సాయన్ సార్ కి మళ్ళొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయన్ సార్. ఫీడ్బ్యాక్ సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే సార్. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ ఫస్ట్ రాము సార్ అనకలపొడి ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ రాము సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రాము సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ జర్నీలో చాలా విషయాలు చెప్పారు సార్. మామూలుగా ఫస్ట్ నుంచి ఏ విధంగా వచ్చారు, నేను ఈ ఫీల్డ్ లో ఏ విధంగా ఉన్నాను, నాకుండా అంటే మీరు చేసే జాబ్ వచ్చిందనే కానీ చాలా కంఫర్ట్ జోన్ లో ఎక్కువ లేకుండా ఉంది. జాబ్ అనేది ఉంది కానీ దాంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, చెయ్యాలి, ప్రతి దానికి సమాధానం చెప్పాలన్న విషయం అనేది బాగా చెప్పారు సార్. మీరు ఎన్నో విషయాలు మీ వల్ల నాకు తెలిసినవి చేసుకొని మనం ఇప్పుడు ఏ పని చేసినా కానీ మన సొంతగా ఫీల్ అవ్వాలంటే, అంటే పైకి రావాలంటే చాలా కష్టమైన పని. ఎంత చదివి వచ్చినా కూడా మనకు సరిపోయే పరిస్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు వచ్చిన మనకి మంచి ఆపర్చునిటీ చాలా బాగుంది సార్. నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యాను, ఇంకా బ్రాంచ్ కూడా కాలేదు. కానీ మీ వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను సార్. కష్టపడి నిలబడాలి గట్టిగాని
నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాము సార్. నిలబడండి, బాగా వర్క్ చేస్తున్నట్టున్నారు మీరు కూడా. మిమ్మల్ని కూడా చూసినట్టున్నాను. ఖచ్చితంగా మీరు నిలబడితే సక్సెస్ రేట్ వస్తుంది సార్. థ్యాంక్ యూ రాము సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ జాలే సార్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ జాలే సార్. గుడ్ మార్నింగ్ సాయన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు గుడ్ మార్నింగ్. పెద్దలు సార్, మీరు చెప్పినటువంటి ముఖ్యమైన ఒక 2 పాయింట్లు నాకు బాగా అంటే నాకు ఉపయోగపడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే నా టీంలో వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగపడ్డాయి. ఎట్లా అంటే సిస్టానికి అనుకూలంగా కాకుండా సొంత రాజ్యాంగం చేసుకునేటువంటి వాళ్ళ దారిని వాళ్ళని వదిలేయాలి. అప్లైనర్కి డౌన్లైనర్కి ఏదైనా విభేదాలు వస్తే ఓర్పుగా నేర్పుగా ఉండాలి అనేది ఈ జూమ్ ద్వారా చాలా మంది గ్రహించగలిగితే వెస్టేజ్ అనేది 100 బుల్లెట్ ట్రైన్ లాగే వెళ్ళిపోద్ది సార్. మంచి సెషన్ ఇచ్చారు సార్ ఉదయాన్నే. మీ కష్టాలు, మీకు టీం వచ్చినా రాకపోయినా మీరు నిలబడ్డారు. అలా నిలబడగలిగితే దీంట్లో ఖచ్చితంగా సక్సెస్ వస్తుందనేది మీ ద్వారా నేను గ్రహించాను. నా టీంలో మెంబర్స్ కూడా గ్రహించగలిగితే ధన్యుణ్ణి. ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ జాలే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దినేష్ సార్, 1 minute సార్, ఓకేనా? సారీ. ఓకే సార్. ఏం లేదండి, నేను చెక్కు చెప్పలేదు లీడర్స్. ఎందుకంటే ఇంత మాట్లాడినాక చెక్కు చెప్పకపోతే బాగుండదు కాబట్టి నాది హైయెస్ట్ చెక్ 55,743 రూపాయలు లీడర్స్. నేను రేపు మే ఆర్ జూన్లో నేను జాబ్ కూడా 1 lakh తీసుకొని జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం చేయడానికి డెసిషన్ తీసుకున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ సాయన్ సార్. త్వరగా మీ జాబ్ వదిలేసి బిజినెస్ లోకి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ భాగ్యలక్ష్మి మేడం, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాయన్ సార్. మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీ టెస్ట్ మనీ చాలా బాగుంది సార్. ఓపిక, తీరిక, కోరిక అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అది మీకు ఉంది కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యారు సార్. చిన్న పిల్లల్ని పెట్టుకుని కూడా చాలా ఇబ్బందులు పడతా మేడం గారు జాబ్ చేస్తా చాలా బాగా చేశారు. మా పిల్లలు పెద్దవాళ్ళది కూడా మేము చేయలేని పక్షాన్ని ఉన్నాము. ఓపిక, తీరిక అనేది మాకు చాలా తక్కువ ఉంది సార్. మీరు చాలా బాగా చెప్పారు సార్. అలాగే మీ డ్రీమ్స్ అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కోరిక అనేది అందరికి ఉంటుంది మేడం. ఈ ఓపిక, తీరిక, సహనం ఉండాలి. ఒకవేళ ఏమన్నా మన అప్లైనర్ దగ్గర నుంచి వాయిస్ వచ్చినా, లైఫ్ లైనర్ నుంచి వచ్చినా కూడా ఆ సహనం ఉంటే సక్సెస్ అవుతాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ స్వర్ణ వసంత్ మహారాజ్ గారు, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. స్వర్ణ వసంత్ మహారాజ్ గారు మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాయన్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. ఇప్పుడు రవి సార్ చెప్తూ ఉంటాడు, నేను పోవడమే కాదు నా ఫ్రెండ్ పోతా తీసుకెళ్ళాను అని చెప్తా ఉంటాడు రవి. సాయన్ అంటుంటారు, ఎవరబ్బాయి సార్ అనుకుంటా ఉంటాను. సో ఈ రోజు మీ టెస్ట్ మోనీ విన్నాను సార్, మీ వాయిస్ విన్నాను. మీరు చాలా బాగా చెప్పున్నారు సార్. మీ టెస్ట్ మోనీ అయితేనేమి, మైండ్ సెట్ గురించి అయితేనేమి. ఎక్కువ మనకి ఇందులో ఉండాలేదంటే సార్, ఇది చెప్పారు కదా, ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డ, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డ, ఆకు మనకే ప్రాబ్లం అని చెప్పారు. వర్క్ అనేది చేస్తూ పోతుంటే సక్సెస్ వస్తుందని చెప్పారు. ఆ ప్లాన్ చెప్పేది గుడ్డిగా నమ్ముతూ వెళ్తుంటే, వింటూ పోతుంటే మనం ఎదగలుగుతాం అని చెప్పారు సార్. మైండ్ సెట్ నెగిటివ్ ఎన్నో వస్తుంటే కానీ నెగిటివ్ నుంచి పాజిటివ్ గా వెళ్ళాలనేసి చెప్పారు సార్. అది చాలా కనెక్ట్ అయ్యాయి సార్ నాకు. చాలా అద్భుతంగా ఉన్నాయి సార్, చాలా బాగుంది మీరు చెప్పే విధానం. థ్యాంక్ యూ స్వర్ణ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గోల్స్ కూడా రీచ్ అవ్వాలి, తొందరగా 1 lakh తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్
ఆర్ఆర్వి ఆదిలక్ష్మి మేడం ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సార్ సాయం సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆదిలక్ష్మి, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు సార్. దీంట్లో నాకు కనెక్ట్ అయింది అయితే మనం అప్లైనర్ మాట మనం వినాలి డౌన్లర్స్గా. అప్లైనర్ చేయబట్టుకొని గుడ్డిగా నమ్మి మనం వెళ్తా ఉంటే నేర్చుకుంటుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. అందరం కూడా సక్సెస్ అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సాయం సార్ మీరు కూడా మంచి సక్సెస్ అవ్వాలి, 1 lakh తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆదిలక్ష్మి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టి నాగర్వాలి సార్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ నాగర్వాలి సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాయన్ సార్. గుడ్ మార్నింగ్ నాగర్వాల్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. వలి సార్, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్? గుడ్ మార్నింగ్ సార్. మీకు చాలా ఓపిక సార్, మీకున్న ఓపిక మాకు అసలు లేదు సార్. ఇప్పుడు ఫేస్బుక్ నవ్వటం కానీ డౌన్లోడ్స్ కానీ ఎవరితోనే సరే బాగుంటారు. మీ యొక్క ఓపిక మీకు మళ్ళీ ఎప్పుడైనా సరే ముందు తీసుకోవచ్చు సార్, నాకు తెలుసు. ఆనంద్ సార్ కానీ మీ రవి సార్. ఓకే సార్, చెప్పండి. మీరు కూడా గ్రేట్ లీడర్ సార్, మీరు ఖచ్చితంగా వండర్ఫుల్ లీడర్, 1 of the బెస్ట్ లీడర్. మంచి స్పీడ్ గా వెళ్తా ఉన్నారు, సక్సెస్ఫుల్ లీడర్ అవుతారు సార్. వలి సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాగర్వాల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. ఈరోజు అందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సాయన్ సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఒక బిజినెస్ చేయాలంటే చాలా మంది ఒక చిన్న పనికే ఫీల్ అవుతూ ఉంటారు, ఓ చాలా బిజీగా ఉన్నాను అని. కానీ మీరు అటు ఇంట్లో ఫ్యామిలీని, అలాగే ఇటు జాబ్ని, అదే విధంగా బిజినెస్ని, మూడింటిని మెయింటైన్ చేయడం అసలు అసాధ్యమైన విషయం. దాన్ని సాధ్యం చేసి ప్రతిరోజు దాన్ని సాధ్యం చేసి మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు, ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సాయన్న సార్. ఎప్పుడైనా మేము కష్టపడుతున్నామని తెలిస్తే సాయన్న సార్ లాగా కష్టపడితే అసలు మనం సాయంతో పోలిస్తే అసలు మేము కష్టపడట్లేదని ప్రతిసారి పోల్చుకుంటాం సార్. వెంటనే ధైర్యం వస్తుంది మాకు, ఇంకా మనం చేయాల్సిన చాలా ఉందని. లేదు దినేష్ సార్, మీరు కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, అందుకే సక్సెస్ఫుల్ గా వెళ్తా ఉన్నారు. లేదు సార్, మీతో పోలిస్తే నేను చేసే హార్డ్ వర్క్ చాలా తక్కువ, 1% అటు ఇటుగా చూసుకున్నా కూడా అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సాయన్న సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఈ జూమ్ ఇచ్చి మా టీం మెంబర్స్ అందరినీ అసలు మామూలుగా ఎనర్జైజ్ చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకొక జూమ్ లో వాళ్ళని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీ ఫ్రీ టైం ఇప్పుడు దొరికినా మాకు ఒక్క జూమ్ మళ్ళీ ఇంకొకసారి. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ లేడీస్, అందరూ గమనించండి. ఈరోజు జూమ్ మీటింగ్ చాలా బాగా జరిగింది. నెక్స్ట్ విషయం చూస్తే మనకి మైసూర్ ట్రైనింగ్ కి కానీ లిమిటెడ్ టికెట్స్ ఉండడం వల్ల కొంచెం గమనించండి. త్వరగా మనం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. ఎందుకంటే సురేష్ సార్కి ఒక 5 days లో లిస్ట్ ఇస్తేనే మనకి 100 టికెట్స్ ఉంటాయి, లేదంటే టికెట్స్ తగ్గించేస్తారు. ఆల్మోస్ట్ 30 members ఆల్రెడీ టికెట్స్ కి బుక్ చేసుకోవడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు చూడండి లేడీస్ త్వరగా, ఎందుకంటే అటు ప్రసాద్ సార్ టీం నుంచి 100 మంది దాకా, ఆల్మోస్ట్ 50-60 మంది దాకా వచ్చేసారంట. రవి సార్ టీం నుంచి కూడా, సాయన్ సార్ రవి సార్ టీం నుంచి కూడా ఆల్మోస్ట్ స్పీడ్ గా ఒక 50 మంది దాకా వచ్చేసారు. సో చూడండి లీడర్స్, కేవలం 300 మందికి మాత్రమే అక్కడ సీట్స్ ఉన్నాయి. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ టీంలో ఉన్న లీడర్స్ ని పరిచయం చేయండి. జస్ట్ 2000 నుంచి 3000 అమౌంట్ పే చేసి మీ స్లాట్ ని బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అమౌంట్ మేలో మనం కట్టుకునేది. సో అందువల్ల చూడండి, గమనించండి, త్వరగా మీ లిస్ట్ అనేది పంపించండి లీడర్స్. ఓకేనా, త్వరగా మీ కన్ఫర్మేషన్ ఇస్తే నేను నా లిస్ట్ లో ఇన్వాల్వ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఒక చిన్న విషయం లీడర్స్, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి లీడర్స్ అందరి దగ్గర నుంచి. ఏంటంటే
మీ టీంలో ఎవరెవరైతే రేపు మైసూర్ ట్రైనింగ్కి వస్తున్నారో బూట్ క్యాంప్కి నెక్స్ట్ బూట్ క్యాంప్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు దానికి కూడా. సో వాళ్ళ లిస్ట్ అనేది ప్రతి ఒక్కరు మీ లీడర్స్ యొక్క లిస్ట్ అనేది రాసుకుంటూ వల్ల మీకు నెక్స్ట్ వర్షన్లో మీరు కూడా జూమ్ని రెడీ చేయాలన్నప్పుడు మీటింగ్కి టికెట్స్ బుక్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు. సో అందుకని మీ టీంలో ఎంతమంది అయితే లీడర్స్ మైసూర్ ట్రైనింగ్కి వస్తున్నారో వాళ్ళ లిస్ట్ అనేది మీరు రెడీ చేసి పెట్టుకుంటే మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది లీడర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అండ్ ఈరోజు మనకి కందుకూరులో, అలాగే కావలి, గూడూరు, ఒంగోలు, అలాగే గుంటూరు మొత్తం 5 మీటింగులు ఇస్తున్నారు మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్. అసలు మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక మీటింగ్ 2 మీటింగ్స్ ఇచ్చేసరికి చాలా మంది అలసిపోతుంటారు. కానీ ఒకే రోజు 5 మీటింగ్స్ మహాగురూజీ తప్పితే ఇంకెవరు ఇవ్వలేరు అయ్యి. సో చూడండి లీడర్స్, ఈ ఒక్క రోజుని కరెక్ట్గా వాడుకున్నారంటే మీరు ఆల్మోస్ట్ సిఎన్సి కల్లా మీ మంత్లీ బిల్డింగ్స్లో 90% కంప్లీట్ చేయగలుగుతారు. సో ఈ రోజుని జాగ్రత్తగా వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీటింగ్ టైమింగ్స్ వచ్చేసరికి గుడ్లూరులో పొద్దున 9 నుంచి ఉంటుంది మీటింగ్. అదేవిధంగా ఇక్కడ కావల్లో వచ్చేసరికి 11 నుంచి మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా కందుకూరు వచ్చేసరికి 2 మీటింగ్ స్టార్ట్ అవుతుంది. కందుకూరులో అయ్యప్ప స్వామి గుడి దగ్గర, ఈసారి కళ్యాణ మండపం కాదు. సో గమనించండి లీడర్స్, అయ్యప్ప స్వామి గుడి దగ్గర పొన్నలూరు పోయే రోడ్లో అందరూ బస్ స్టాండ్కి వచ్చి పొన్నలూరు బస్ ఎక్కారంటే మీరు డైరెక్ట్గా గుడి దగ్గర దిగచ్చు. సో చూడండి. అండ్ అదేవిధంగా మనకి ఒంగోలులో సిపిఐ భవన్ ఉంది. సో ఒంగోలులో 2:30 కల్లా మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 2:30కి ఇచ్చారు టైమింగ్. అప్రాక్సిమేట్లీ 3 వేసుకోండి. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా గుంటూరు దగ్గరలో ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఇటువైపు రాలేము సార్ అనుకున్న వాళ్ళు అక్కడ మీరు ఈ మీటింగ్కి అటెండ్ అవ్వచ్చు. మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ ఇక్కడ లాస్ట్లో ఉంటారు కాబట్టి కొంచెం మీరు కాసేపు జర్నీ చేయొచ్చు కూడా. సో లీడర్స్ గమనించండి, ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నెక్స్ట్ రేపు శివరాత్రికి మనకి ఇంకొక అద్భుతమైన మీటింగ్ ఉంది. దాని గురించి కూడా అనౌన్స్ చేస్తాము త్వరలో. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సాయన్ సార్. మీటింగ్స్ కూడా అనౌన్స్ చేయడం అయిపోయింది. థ్యాంక్ యూ లీడర్స్. ఈరోజు మీటింగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.